వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వస్తున్న ఆరోపణల పట్ల మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. జగన్ తన సొంత ఆస్తిలో సోదరీమణులకు వాటా ఇచ్చి ఆడపడుచుల పట్ల ఎంతో సంస్కారంగా మెలికే నాయకుడని ఆయన కొనియాడారు. తిరుమల లడ్డూ అంశాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ అన్యాయాన్ని ఆ దేవుడే చూస్తాడని మండిపడ్డారు. దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని కొడాలి నాని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు గోటం దించే రోజులు దగ్గరలోనే